ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలు. వ్యాపారంలో మోసం చేయకూడదు, న్యాయబద్ధముగా ఉండాలి. ఈ విషయంలో ఖురాన్ హెచ్చరిక చూడండి. తూనికలో కొలతలు తగ్గించి ఇచ్చేవారికి వినాశనమున్నది. వారు ప్రజల నుండి ఏదైనా తీసుకునేటప్పుడు పూర్తిగా సరిచూసి తీసుకుంటారు, కానీ వారు కొలిచిగాని తూచిగాని ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు. ఈ హెచ్చరిక నిత్యావసర వస్తువులను సాధారణ మార్కెట్ రేటు కంటే అన్యాయంగా అత్యధిక ధరకు అమ్మేవారి విషయంలోనూ వర్తిస్తుంది. అంతేకాదు, వస్తువుల్లో కల్తీ చేసి ప్రజలకు అమ్మేవారికి ఈ హెచ్చరిక వర్తిస్తుంది. అలాగే నిత్యావసర వస్తువులను కావాలని దాచిపెట్టి మార్కెట్లో వాటి అవసరాన్ని పెంచేసి తరువాత ప్రజలకు ఎక్కువ ధరకు అమ్మేవారికి కూడా ఈ హెచ్చరిక వర్తిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ వ్యాపారంలో చేసే మోసాలే. ఇస్లాం ఉన్నత వ్యక్తిత్వ నిర్మాణానికి అలాగే ఉత్తమ సమాజ నిర్మాణానికి ఎన్నో ఆదేశాలు ఇస్తుంది. కాబట్టి వ్యాపార లావాదేవీలు నిర్వహించేటప్పుడు సైతం న్యాయబద్ధంగా ఉండాలి అన్నది ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో ఒక ప్రధాన అంశం.